బాలానగర్ జోన్ డీసీపీ ప్రెస్ మీట్ నిర్వహించారు. జీడిమెట్ల పిఎస్ పరిధిలో నకిలీ పత్రాలు, ఆధార్ కార్డులు తయారు చేసి ల్యాండ్ కబ్జాలు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. తప్పుడు పత్రాలు, నకిలీ డెత్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు, పాన్ కార్డు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేపిస్తున్న 6గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు జీడిమెట్ల పోలీసులు తెలిపారు. అధికారులను బురడి కొట్టిస్తూ ఫేక్ ల్యాండ్ డాక్యుమెంట్లు సృష్టించి సొమ్ము చేసుకుంటున్న ముఠాను అరెస్ట్ చేశారు జీడిమెట్ల పోలీసులు. ఇందులో కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు చలమణి అవుతున్న పద్మజారెడ్డి అలియాస్ కుత్బుల్లాపూర్ పద్మక్క ప్రధాన నిందితురాలు. గత కొంతకాలంగా బ్రతుకున్న వారిని చనిపోయినట్లుగా చిత్రీకరిస్తూ వారి పేర్లతో ఉన్న భూములపై నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి మోసాలకు పాల్పడుతున్న పద్మజ అనే మహిళతో పాటు మరో 5గురు ప్రేమ్ కుమార్, గగనం నరేంద్ర, వట్రం రవిశంకర్, మేకల హరీష్, రేపాక కరుణాకర్ నిందితులను ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి వద్ద నుంచి ఆధార్ కార్డు, మోడిఫికేషన్ మిషన్, ఫేక్ డాక్యుమెంట్లు స్వాధీనపరుచుకుని రిమాండ్కు తరలించారు. గతంలో వీరిపై రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా బాలానగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు డీసీపీ సురేష్ కుమార్. సో ఇది ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ల్యాండ్స్ కబ్జా చేసి వాటిని నకిలీ పత్రాలు తయారు చేసి వాటి ఓనర్కి తెలియకుండా విక్రయించిన కేసు ఇది. దీనికి సంబంధించి వివరాలు ఏంటంటే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కుత్బుల్లాపూర్ సుభాష్ నగర్లో ఒక ప్లాట్ ఉంది, 147 నెంబర్ 200 yards. ఈయన లెండియాల సురేష్ అని చెప్పేసి ఈయన ఉప్పుగూడ ఓల్డ్ సిటీలో ఉంటాడు. ఆయన ఎప్పుడో కష్టపడి కొనుక్కొని ఉంచుకున్న ప్లాట్ అది ఖాళీగా ఆయన ఎక్కడో ఓల్డ్ సిటీలో ఉండేసరికి చూసుకోవడం లేదు అని సరిగ్గా వచ్చి అప్పుడప్పుడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉన్నాడు. సో అది ఖాళీగా ఉందని చెప్పేసి అక్కడ లోకల్గా ఉండే ముఠ పద్మజారెడ్డి అలియాస్ కుత్బుల్లాపూర్ పద్మ ఈ భూమిని సొంతం చేసుకోవాలని ఒక ముఠాని సంప్రదించి ఆ ముఠా నాయకుడు కరుణాకర్ ఇతనికి 3.5 లక్షలు ఇచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయించి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ఆ ల్యాండ్ని ఎస్ఆర్ఓ సహకారంతో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంది. తర్వాత ఈ ల్యాండ్ ఓనర్ వచ్చి ఇది నా ల్యాండ్ అంటే అతన్ని భయపెట్టి బెదిరించి వెళ్ళగొట్టడం జరిగింది. ఇది మా పేరుతో రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అతను ఆశ్చర్యపోయినాడు. 20 ఏళ్ళ నుంచి నా ఇదిలో ఉంది, నా కంట్రోల్లో ఉంది, ఇప్పుడు ఎలాగ వీళ్ళ కిందకి వచ్చిందని చెప్పేసి మా పొజిషన్కి వచ్చినాడు. దాంతో మేము ప్రోబ్ చేయగా మనకు తెలిసింది ఏంటంటే ఈ కరుణాకర్, ప్రేమ్, హరీష్, రవిశంకర్, ఈ నరేంద్ర వీళ్ళంతా ఒక ముఠ. ఈ నరేంద్ర అనేతను ఆధార్ ఆపరేటర్. తర్వాత ఈ రవిశంకర్ అండ్ హరీష్ అనేవాళ్ళు ఎవరైతే అమ్మే పర్సన్గా ఇంపర్సనేట్ అయ్యి వాళ్ళ అమ్మే వ్యక్తులుగా నటించేవాళ్ళు వీళ్ళు. ఈ రేపాక కరుణాకర్ అనే వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి. ఇతనికి 34 ఏళ్ళు. ఇతను హైతనగర్లో ఉంటాడు. ఇతను ఒక 10 ఏళ్ల క్రితం రోడ్డు మీద రాబరీలు చేసేవాడు. ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఉంది హైతనగర్ పోలీస్ స్టేషన్లో. తర్వాత ఇతను ఇలాంటి నేరాలు చేయాలని పథకం పన్ని కొద్దిమంది ముఠా వ్యక్తుల్ని చేరజేసి ఒక ఆధార్ ఆపరేటర్ గగనం నరేంద్ర అనే వ్యక్తిని పట్టుకొని దాని ద్వారా ఫేక్ ఆధార్ కార్డులు, ఫేక్ పాన్ కార్డులు తయారు చేసి వాటితోటి మళ్ళీ ప్రేమ్ అనే వ్యక్తి సహకారంతో ఈ సీసీ కాపీ తీసుకుంటారు. ఫస్ట్ వీళ్ళు ఎస్ఆర్ఓ ఆఫీస్లో సీసీ కాపీ తీసుకొని దాని ఆధారంగా ఫోటో కాపీలు తీసి పాత డాక్యుమెంట్స్ మాదిరిగా తయారు చేసి వాటిని చూపించి డెత్ సర్టిఫికేట్లు తీసుకొని అతను చనిపోయినట్టుగా అతని వారసుడిగా వేరే వాళ్ళని చూపించి వాళ్ళ పేరుతో ఆధార్ కార్డులు తయారు చేయించి ఆ విధంగా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ 6 కేసులు ఉన్నాయి. హైతనగర్, మీర్పేట్, మేడిపల్లి, సుల్తాన్ బజార్, మైలార్దేవ్పల్లి, తర్వాత ఈ కేసు, మొత్తం 6 కేసులు ఉన్నాయి. తర్వాత వీళ్ళు ఇంకా ఇప్పుడు మేము కనుక పట్టుకోకపోయినట్టయితే హైతనగర్లో ఒక 274 yardsకి, జూబ్లీ హిల్స్లో ఒక 1000 yardsకి, ఏపీలో వైజాగ్లో ఒక స్థలానికి వీళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకుని డాక్యుమెంట్స్ కూడా రెడీకి పెట్టుకున్నారు. అవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. దీంట్లో అశోక్ అనే వ్యక్తి అబ్స్కాండింగ్ ఉన్నాడు, అతను కూడా పట్టుకుంటాము. అధికారుల పాత్ర కూడా ఉంది. వాళ్ళని కూడా వీళ్ళ కన్ఫెషన్ ఆధారంగా మళ్ళీ వీళ్ళని పోలీస్ రిమాండ్ తీసుకొని వాళ్ళని కూడా చేయడం జరుగుతుంది. సో మొత్తం 8 డాక్యుమెంట్స్ సీజ్ చేయడం జరిగింది. సో అందరికీ ఎస్పెషల్లీ ప్లాట్స్ కొనే వాళ్ళందరికీ మా పోలీస్ వారి సూచన ఏంటంటే మీరు ప్రాపర్గా
చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామీణ మంచినీటి సహాయకులకు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ భిక్షపతి ఆధ్వర్యంలో 4 రోజుల పాటు నిర్వహించే శిక్షణా కార్యక్రమంలో భాగంగా నేడు 2వ రోజు చేతి పంపు మరమ్మతులు మరియు చేతి పంపు పనితీరుపై శిక్షణ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాలలో గతంలో పూర్తిగా చేతి పంపులు ఉండేవని, ప్రస్తుతం కొన్ని మాత్రమే ఉన్నాయని, వాటిని బాగు చేయించేందుకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో గ్రామంలో ఉండే మంచినీటి సహాయకులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. మన గ్రామీణ మంచినీటి శిక్షణ జరుగుతుంది, మంచినీటి సహాయంగా శిక్షణ జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ హ్యాండ్ పంప్ యొక్క ప్రాముఖ్యత. ఒకప్పుడు హ్యాండ్ పంపులు ప్రతి గ్రామానికి చాలా హ్యాండ్ పంప్ ఉండేది. ఈ హ్యాండ్ పంప్ అనేది ఎటువంటి పవర్ కరెంట్ అని అవసరం లేకుండా మాన్యువల్గా నీటిని మనం తీసుకునే వాళ్ళము. దానివల్ల నీకు 100 ఫీట్ల నుండి నీళ్లు ఈ హ్యాండ్ పంప్ ద్వారా నీళ్ళు వచ్చేది. ఇప్పుడు చాలా మటుకు హ్యాండ్ పంపులు లేవు. వాటిని భావితరాలకు చూపించాలనుకుంటే మనం హ్యాండ్ పంప్ను కాపాడాలి. ఆ హ్యాండ్ పంప్ల పైన ఎట్లా రిపేర్ చేయాలి, ఎటువంటి రిపేర్లు వస్తాయి, ఆ రిపేర్ల గురించి ఈరోజు ఈ శిక్షణ కార్యక్రమంలో మనకు ఈ మధు అని మాస్టర్ ట్రైనర్ వచ్చిండు. ఆ మధు ఈరోజు మనకు ఈ హ్యాండ్ పంప్ల పైన శిక్షణ అందరికీ శిక్షణ ఇస్తున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఊరికి కొన్ని కాపాడాలి. ఎందుకంటే గ్రామంలో ఒకప్పుడు మొత్తం హ్యాండ్ పంప్లనే ఉండేది. ఇప్పుడు అక్కడ మార్చాము, కానీ హ్యాండ్ పంపులు తగ్గిపోయినాయి. వాటిని కాపాడడానికి మనంతా మనం రిపేర్ చేసుకోవడానికి ఈరోజు ఈ శిక్షణా కార్యక్రమంలో అందరూ పాల్గొంటున్నాం. సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వరమని పేర్కొన్నారు తూప్రాన్ మండల మల్కాపూర్ ఆదర్శ గ్రామ తాజా మాజీ ఉప సర్పంచ్ పంజాల ఆంజనేయులు గౌడ్. గ్రామానికి చెందిన మన్నె సత్తయ్య గత సంవత్సరం అనారోగ్యంతో నగరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందాడు. సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది. గ్రామ తాజా మాజీ ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ లబ్ధిదారుడు మన్నె సత్తయ్యకు అట్టి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, మామిళ్ల రేణుకా స్వామి, మేకిన్ యువత, గ్రామస్తులు పాల్గొన్నారు. మల్కాపూర్ ఆదర్శ గ్రామానికి చెందిన మన్నె సత్తయ్య గారు గత సంవత్సరము అనారోగ్య పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరి మరి చికిత్స పొందడం జరిగింది. ఆయన వైద్య ఖర్చుల నిమిత్తము సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం నుండి ఈరోజు ఆయనకు ఆర్థిక సాయం అందజేస్తూ చెక్కును ఇవ్వడం జరిగింది. ఈరోజు మల్కాపూర్ గ్రామంలో గ్రామ యువకులము, మేకిన్ మల్కాపూర్ యువత, అదేవిధంగా మాజీ వార్డు సభ్యులు, బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు, అదేవిధంగా యువకులు అందరం కలిసి ఈరోజు ఈ చెక్కును అందజేయడం జరిగింది. ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ మరి ఈ పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అందజేయడం అనేది పేదలకు చాలా వరం లాంటిది. ఈ యొక్క పథకాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా కంటిన్యూ చేస్తూ పేదలకు అండగా నిలవాలని చెప్పి మేము గ్రామస్తులందరి తరఫున కోరుతున్నాము. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దారోగ్యానికి, స్నేహ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకోవడం కోసం ఎంతో ఉపయోగపడతాయని చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణ గౌడ్ అన్నారు. చిన్నశంకరంపేట మండలం కమారం తాండాలో పాపయ్య గారి సంగారెడ్డి స్మారక క్రికెట్ పోటీలను వారి కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ క్రికెట్ పోటీలను ఎస్ఐ నారాయణ గౌడ్ జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేసి ప్రారంభించారు. అనంతరం ఎస్ఐ నారాయణ గౌడ్, పాపయ్య గారి రామరెడ్డిలు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో ఉపయోగపడతాయని, క్రీడల్లో గెలుపు ఓటమి సహజం, క్రీడలతో స్నేహబంధాలు పెరుగుతాయని, సోదరభావంతో క్రీడల్లో పాల్గొనాలన్నారు. ఎలాంటి గొడవలకు తావివ్వకుండా జరుపుకోవాలని, మొత్తం 25 టీంలు పాల్గొనడం జరుగుతుందని, పోటీలలో పాల్గొన్న ప్రతి జట్టుకు బహుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రీడా పోటీలు 5 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాపయ్య గారి రామిరెడ్డి, పాపయ్య గారి రాజిరెడ్డి, నరేష్ నాయక్, నరేందర్ నాయక్, స్థానిక ఎస్ఐ నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కమారం గ్రామానికి చెందిన పాపయ్య గారి సంగారెడ్డి గారి స్మారకార్థం కామారం తాండాలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంటులో మొత్తం 25 టీంలు పాల్గొనడం జరిగింది. క్రీడలు మానసిక ఉల్లాసానికి, ఆరోగ్యానికి దోహదపడతాయి. ఇట్టి క్రీడల్ని అందరూ చాలా శాంతియుత అట్మాస్ఫియర్లో మరియు ఆహ్లాదకర వాతావరణ పరిస్థితుల్లో నిర్వహించుకొని మంచి క్రీడాస్ఫూర్తి ఆడాలని కోరుతున్నాను. 5 రోజుల పాటు నిర్వహించే ఈ క్రీడలు దశలో ఉపయోగించుకొని మంచి
క్రీడా స్ఫూర్తిని చాటి గెలిచినా ఓడినా ఎటువంటి గొడవలకు తావు లేకుండా ఈ క్రీడ నిర్వహించాలని కోరుతున్నాను. గ్రామంలో మా నాయనగారు సంగారెడ్డి గారి జ్ఞాపకార్థము మా కామారం తాండా నుంచి మా అబ్బాయిలు వచ్చి అడిగితే క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది, మీరు పెడితే బాగుంటుందనే దాని ఉద్దేశం మీద మేము పెట్టడం జరిగింది. కాబట్టి ఎప్పటికీ ఇక్కడికి వచ్చిన టీంలు ప్రతి ఊరి నుంచి వచ్చిన వాళ్ళు గెలుపు ఓటమి అనే అది లేకుండా ఈనాడు ఓడిన టీము రేపటి గెలుపుకే అది అన్నట్టుగా తీసుకొని ఆటలో పోరాడి గెలిచి మంచి ప్రతిభ చాటాలని కోరుకుంటూ ఎలాంటి గొడవలకు తావు లేకుండా నిర్వహించుకొని వెళ్ళాలని, మీకి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్తో పాటు ఓటమి చెందిన టీంలకు కూడా చిన్న ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా. కాబట్టి ఎవరు చిన్నగా ఇది కావాల్సిన పని లేదు, ఉత్సాహంగా ఆడి ఉత్సాహంతోనే వెళ్ళాలని కోరుకోవడం జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలను ఆలయ నిర్వాహకులు సురేష్ గుప్తా దంపతులు ఘనంగా నిర్వహిస్తున్నారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మొదటి రోజు స్వామివారు భక్తులకు బాలా త్రిపుర సుందరి అలంకరణలో దర్శనమిచ్చారు. ఉదయం స్వామివారికి జలాభిషేకం, పాలాభిషేకంతో స్వామివారిని గిరీశ్వర్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9 రోజుల పాటు స్వామివారి వివిధ రూపాల్లో దర్శనమిస్తాడని, మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అలంకరణ భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించడం జరిగిందని గిరీశ్వర్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ, ప్రస్తుత ఆలయ నిర్వహణకర్త జగ్గా అశోక్ గౌడ్ ఉన్నారు. బ్రహ్మోత్సవాలు ఇవాళ నుండి స్టార్ట్ అవుతున్నాయి. అందుగురించి వెల్లుర్తిలో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరిపించుతున్నాము. ప్రజలు భక్తిభావం పెంపొందించుకొని అందరూ గుడికి రావాలి, దేవుని పూజకి పాత్రలు కాగలరు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వెల్లుర్తిలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మరియు మన కలియుగ వైకుంఠ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తిరుపతిలో ఎలా జరుగుతాయో మన వెంకటేశ్వర స్వామి గుడిలో ఇట్లా ప్రతి నిత్యము పంచామృతాలతో అభిషేకము, సాయంత్రము పూజా కార్యక్రమాలు మన వెంకటేశ్వర స్వామి గుడిలో జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని మన స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరియు అందరూ ఆరోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆ వేడుకొండల వారిని ప్రార్థిస్తున్నాను. సర్వార్థదాయకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. విశ్వనామరూపాభ్యాం యాదేవి సర్వమంగళాం తయోః సంస్మరణార్థం పుంసాం సర్వతః జయమంగళం. కళ్యాణాంతరగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. మండల కేంద్రం అయినటువంటి యొక్క వెల్దుర్తి గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా ప్రారంభమైనాయి. నాకు ఆశ్వీజ శుద్ధ పాడ్యం నుంచి మరియు దశమి దసరా వరకు కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు మరియు ప్రత్యేకించి శ్రీ వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవం కూడా చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని మరియు ఆ యొక్క దుర్గా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని మనవి చేస్తున్నాం. మెదక్ జిల్లాలోని కొల్చాల మండలం రంగంపేట సెక్టర్లోని రంగంపేట అంగన్వాడీ సెంటర్లో మహిళా శిశు సంక్షేమ శాఖ మెదక్ ఆధ్వర్యంలో శుక్రవారం ముందస్తు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా సాధికారిత కేంద్రం వారి జనరల్ స్పెషలిస్ట్ నాగమణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చైల్డ్ మ్యారేజ్ గురించి మరియు ఫోక్సో యాక్ట్ గురించి వివరించారు. అత్యవసర సమయంలో టోల్ ఫ్రీ నెంబర్ 181-1098-100 అత్యవసర సేవలో ఉపయోగించుకోవాలని ఈ కార్యక్రమంలో భాగంగా సూపర్వైజర్ సంతోష మాట్లాడారు. గర్భిణీ స్త్రీలకు మరియు లాఫ్టింగ్ మదర్స్ సమతుల ఆహారం, చిరుధాన్యాలు, ఆకుకూరలు తీసుకోవాలని తెలియజేశారు. పిల్లల పెరుగుదల జరిగేలా పోషకాలు ఇవ్వాలన్నారు. జెండర్ స్పెషలిస్ట్ కవిత మాట్లాడుతూ సైబర్ క్రైమ్, ఆన్లైన్ సేఫ్టీ, సెల్ ఫోన్ నుంచి వచ్చే వార్తలను గురించి, భరోసా సేవలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ సెంటర్లో బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సాధికారిత టీం నాగమణి, కవిత, రమేష్, అంగన్వాడీ టీచర్స్, మహిళలు పాల్గొన్నారు. మబ్బులన్నీ కురవాలా, ఈ పల్లె సింగిడిలోన తోటలన్నీ మెరవాలా, మబ్బులన్నీ కురవాలా,
ఊరంతా కలిసి ముస్తాబు అవ్వాలా పల్లె అంతా గుళ్ళు ఇడిసి గంతులే వేయగా గుండె నిండా సంబరాలే గౌరమ్మ నీరాగా ఉయ్యాలో రామ ఉయ్యాలా బతుకమ్మ పండగ ఇయ్యాలా బాధల్ని తెచ్చే మా బతుకమ్మ బంగారు మా తల్లి ఓ గౌరమ్మ ఉయ్యాలో రామ ఉయ్యాలా బతుకమ్మ పండగ ఇయ్యాలా బాధల్ని తెచ్చే మా బతుకమ్మ బంగారు మా తల్లి ఓ గౌరమ్మ రేలా రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా రేలా కొండ కోణంలో పూసే తంగేడు చామంతి పూలు గుండె నిండా ఎన్ని బాధలున్నా గౌరమ్మని పూజిద్దుము హొయ్యాలో హొయ్యాలా హొయ్యాలో హొయ్యాలా చిన్న పెద్దలంతా కలిసి చిందులేసి ఆడేము అన్నదమ్ములంతా కలిసి సమకూడి ఆ ముచ్చట్లు ఈ పైరులోన మబ్బు కలిసి వెచ్చటి ప్రకృతిలోన రంగు రంగు పూలతోని బతుకమ్మని పెంచినమ్మ ఉయ్యాలో రామ ఉయ్యాలా బతుకమ్మ పండగ ఇయ్యాలా బాధల్ని తెచ్చే మా బతుకమ్మ బంగారు మా తల్లి ఓ గౌరమ్మ మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ట్రెస్మా రాష్ట్ర కోశాధికారి జగదేపూర్ మాస్టర్ అండ్ పాఠశాల కరెస్పాండెంట్ రాఘవేందర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జగదేపూర్ మండల కేంద్రంలో నియోజకవర్గంలో ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ సభ్యులతో కలిసి అయిన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయనున్న రాఘవేందర్ రెడ్డిని ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ సభ్యులు శాల్వాతో సత్కరించి మద్దతు ప్రకటించారు. అనంతరం వారు మాట్లాడుతూ ట్రెస్మా మద్దతుతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. పట్టభద్రులు ఓటు వినియోగించుకోవాలంటే ఆన్లైన్లో ఓటు హక్కును నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ సభ్యులు చంటి, కరుణాకర్ రెడ్డి, నర్సింగ్లు, రామస్వామి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. నిర్వహించడం జరుగుతూ ఉన్నది. పిలవగానే ఏ పాఠశాల మేనేజ్మెంట్ కానీ యాజమాన్యం కానీ పిలవగానే వారికి తనకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తూ తన సొంతంగా అదేవిధంగా రాజకీయంగా కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ పాఠశాలకు అవసరాలు కానీ ఆ మండల వైజ్ కానీ జిల్లాలో కానీ ఏ ప్రాబ్లం ఉన్నా ఉమ్మడి జిల్లాలో మెదక్ జిల్లా ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్గా వారు పనిచేయడం జరిగింది. మాకు ఒకటే ఫోన్ కాల్ తోటి మేము తన వద్దకు చేరుకోకుండా ఫోన్ కాల్ తోటి మాకు సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులున్నా 1-2 రోజుల్లోనే తీర్చడం జరిగింది. మాకు కూడా వారిపైన పూర్తి విశ్వాసం ఉన్నది. ఎమ్మెల్సీగా స్వతంత్ర అభ్యర్థిగా మాకు తోచిన విధంగా వారికి సహకరించి వారి గెలుపు కోసం మా మండల అదేవిధంగా జిల్లా నుంచి కూడా వారికి పూర్తి సహాయ సహకారాలు అందించి గెలిపించడానికి పూర్తిగా సహకరిస్తామని చెప్తున్నాను. ట్రెస్మా స్టేట్ ట్రెజరర్గా పనిచేస్తున్నాను నేను. ఇది కాకుండా నేను ప్యాక్స్ చైర్మన్గా డీసీసీబీ డైరెక్టర్గా కూడా పనిచేస్తున్నాను. ఇది కాకుండా లయన్స్ క్లబ్ ఫౌండర్ ప్రెసిడెంట్గా పట్టడం ద్వారా కూడా సేవలు చేస్తూ పబ్లిక్తో మమేకమై ఉంటున్నాను. ఈ సంవత్సరం జరగబోయే మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాను. ఇంతకుముందు కూడా ట్రెస్మా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కానీ ట్రెజరర్గా కానీ నేను జగదేవ్పూర్ మండలం నుంచే సిద్దిపేట జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నాను. కాబట్టి నాకు సెంటిమెంటల్లీ ఇక్కడి నుంచి మొదలుపెట్టిన కార్యక్రమం ఏదైనా విజయవంతమవుతుందనే ఉద్దేశంతో ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా ఇక్కడి నుంచే మొదలు పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడనే ఫస్ట్ టైం ప్రకటిస్తున్నాను. ఇక్కడి నుంచే నేను ఈ రోజు నుంచే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా
ఉంటున్నాను అనే విషయం ప్రజలకు తెలియజేయడానికి జగదేవ్పూర్ మండలాన్ని మాస్టర్ మైండ్ స్కూల్ ఎంచుకోవడం జరిగింది. మీ అందరినీ పిలవడం జరిగింది. పిలవగానే వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. నేను ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉండి కరెస్పాండెంట్స్తో, విద్యా వ్యవస్థతో, అటు రాజకీయ పరంగా ఇటు సామాజిక పరంగా తెలిసినటువంటి వ్యక్తి. మరి అనేక మంది పోటీలో ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఇప్పటి వరకు ఉన్న వాళ్ళలో ఒకే ఒక వ్యక్తిగా మన రాఘవేంద్ర రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో, ఇంకా ఎన్రోల్ చేసుకుని వాళ్ళు, ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు అందరూ కూడా సపోర్ట్ చేసి మరి వారిని గెలుపుకి కృషి చేయాలి అనేటటువంటి దృక్పథంతో ఈరోజు ప్రెస్ మీట్ పత్రికాముఖంగా ఏర్పాటు చేయడం జరిగింది. దానిని మొట్టమొదటిగా జగదేవ్పూర్ మండలం, ఎందుకు జగదేవ్పూర్ మండలం తీసుకున్నారు అంటే జగదేవ్పూర్ మండలంలో ఆయనకి మాస్టర్ మైండ్ అనే స్కూల్ ఉండడం, అదేవిధంగా గజ్వేల్ డివిజన్లో ఉన్నటువంటి మా ఉమ్మడి మెదక్ జిల్లా ప్రెసిడెంట్గా ఉండటం, ఎక్కువ మెదక్ జిల్లా ఈ పరిసర ప్రాంతాలకు ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత. అదేవిధంగా కరీంనగర్, నిజామాబాద్ ఏరియా కూడా సుపరిచితుడే. మరి వారు నిలబడటం, ఈరోజు ఆయన్ని మా గజ్వేల్ డివిజన్ రస్మా తరపుగా పూర్తి సహకారం ఇస్తూ ఆయన సపోర్ట్ చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేస్తామని, ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టి చూసుకుంటామని టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్ అన్నారు. టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్ నిజామాబాద్ పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తుండగా రామ్యంపేటలోని జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మెదక్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలు, అభిమానులు ఆయనను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేస్తామని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గుండెల్లో పెట్టి చూసుకుంటామన్నారు. రాబోయే శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యకర్తలు ఘనమైన స్వాగతం పలికినారు. వారందరూ ధన్యుణ్ణి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసుకొని వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ గెలుచుకోవడం మా ధ్యేయంగా ముందుకు పోతాం. ప్రతి కార్యకర్తని గుండె కత్తుకొని ముందుకు పోతాం. నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో మల్లన్న ఆలయ కమాన్ నిర్మాణం కొరకై శుక్రవారం మండల మాజీ జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ 1,01,116 రూపాయలను గ్రామస్తుల సమక్షంలో అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చల్మెడ మల్లన్న ఆలయ కమాన్ నిర్మాణం కొరకు గతంలో మాట ఇవ్వడం జరిగిందని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి మల్లన్న ఆలయ కమిటీ సభ్యులకు అమౌంట్ అందించామన్నారు. మండలంలో దేవి శరన్నవరాత్రులు పురస్కరించుకొని మండపాలలో దుర్గాదేవి అమ్మవారు కొలువుదీరారని దసరా, నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. చల్మెడ నుండి మల్లన్న ఆలయం వరకు ఉన్నటువంటి అంతర్గత జిల్లా కామారెడ్డి, పెద్దమల్లారెడ్డికి వెళ్లే రోడ్డును త్వరలో మంజూరు అయ్యేలా కృషి చేస్తామని, పార్టీలకు అతీతంగా ప్రజల సౌకర్యార్థం పనిచేస్తామన్నారు. అనంతరం గ్రామంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టి సభ్యత్వాలు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో మల్లన్న ఆలయ కమిటీ సభ్యులు బొమ్మన మల్లేశం, దొంతరబోయిన మధు, ఆకుల బాలయ్య, బెస్తా నర్సింలు, బొమ్మెన నర్సింలు, స్వామి, తుమ్మల రమేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. చల్మెడ గ్రామంలో గతంలో ఏదైతే మల్లన్న కమాను కోసం నిర్మాణం కోసం అయితే మనం హామీ ఇచ్చినాం, హామీలో భాగంగా ఈరోజు గ్రామ ప్రజలందరి సమక్షంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి, అదేవిధంగా త్వరితగతిన ఆ మల్లన్న యొక్క కమాన్ పూర్తయి ప్రజలందరికీ సౌకర్యంగా ఉండే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో ఆ కమిటీ సభ్యులకు అమౌంట్ అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దేవి నవరాత్రి ఉత్సవాలు కూడా అందరూ భక్తి శ్రద్ధలతో చేసుకోవాలన్న సంకల్పంతో అందరికీ కూడా దసరా నవరాత్రి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా చల్మెడ నుండి ఏదైతే మల్లన్న కమాన్ మీదుగా వెళ్ళే మనకు మల్లబాట ఉన్నదో అది ఇక్కడ నుండి పెద్దమల్లారెడ్డి అంతర్జిల్లా రహదారిగా మారినట్టయితే మనకు ఎంతో ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. అదేవిధంగా చాలామంది రైతులు కూడా ఇక్కడ నుండి వ్యవసాయ కోసము ఎక్కువగా ఆధారపడినటువంటి రోడ్డు ఆ రోడ్డు.
ఇక్కడ నుంచి పెద్దమల్లరెడ్డికి పోవాలంటే మళ్ళీ తిరిగి రామాయంపేట మీదుగా వెళ్ళినప్పుడు దరిదాపుగా 22-23 కిలోమీటర్ల దూరం అవుతుంది. ఈ రోడ్డును పునరుద్ధరించుకున్నట్టయితే మనం బీటీ రోడ్డు ఏర్పాటు చేసినట్టయితే 8 కిలోమీటర్లలో మనం పెద్దమల్లరెడ్డి కానీ అటు కామారెడ్డికి కానీ అనుసంధానం అవుతుందని చెప్పేసి ప్రజలందరూ, గ్రామ ప్రజలందరూ, రైతులందరూ వెళ్ళిపోవడం జరిగింది. దీన్ని మన ఎంపీ గారి దృష్టికి తీసుకుని వెళ్ళినాం. ఎంపీ గారు గ్రామ ప్రజలతో డిస్కస్ చేసేసి అదేవిధంగా ఈ గారికి ప్రపోజల్ పెట్టమని చెప్పారు. నేను ఇప్పుడే మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి అదేవిధంగా ఎంపీ రఘునందనరావు దృష్టికి తీసుకుని వెళ్ళినట్టయితే ప్రధానమంత్రి సడక్ యోజన కింద ఏదైతే మనకు రాబోయే కాలంలో నిధులు వస్తాయో ఆ నిధులను సద్వినియోగం చేసుకొని ఈ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని చెప్పడం జరిగింది. ఇది పార్టీలకు అతీతంగా ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం. పార్టీలకు అతీతంగా అందరం కలిసికట్టుగా గ్రామ అభివృద్ధి కోసం పాల్పడుతున్నాం కాబట్టి అందరూ మమేకమై ఆ దిశగా పోయినట్టుంటే ఈ రెండు అంతర్జిల్లాల మధ్య ఒక రవాణా వ్యవస్థ ఏర్పడమే కాదు, రైతులందరికీ కూడా సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి ఆ దిశగా అందరం కలిసికట్టుగా పనిచేసి అందరం సమన్వయంతో ఈ రోడ్డును నిర్మించుకుందామని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడే వినతిపత్రం కూడా ఒకటి ప్రిపేర్ చేసిండ్రు. దానిలో కొన్ని మార్పులు చేర్పులు చేసేసి ఈరోజు వెళ్ళి ఈ గారితో కలిసి ఆ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఒకసారి డిపిఆర్ తయారు చేసుకున్న తర్వాత దాన్ని మనకు స్థానికంగా ఇంకో లెటర్ కూడా స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. వీలైతే నేను కూడా ఎమ్మెల్యే గారిని కలిసి కూడా చెప్తాను. ఎందుకంటే ప్రజల సౌకర్యార్థం మనం పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి ఇవన్నీ పార్టీల గురించి పట్టించుకున్నటువంటి డెవలప్మెంట్ ఆగిపోతుంది. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి డెవలప్మెంట్ గురించి దిశగా మనం అందరం ఆలోచించాలనే సంకల్పంతో ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లాలోని కొల్చారం మండలంలో నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి శుక్రవారం వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. కొల్చారం మండల పరిధిలోని రంగంపేటలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని దుర్గాభవానీ మాతకు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే రంగంపేటలో 2 రోజుల క్రితం సీనియర్ రాజకీయ భీష్మాచార్యులు గోకని ధర్మగౌడ్ మృతి చెందగా వారి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ధర్మగౌడ్ కోడలు తాజా మాజీ ఎంపీటీసీ గోకని మాధవి రాజాగౌడ్ను మరియు కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం చెప్పారు. అక్కడ నుండి మండల కేంద్రమైన కొల్చారంలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎండుగుల కృష్ణ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణ, అనురాధ దంపతులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, బీఆర్ఎస్ యువత అధ్యక్షుడు కొనాపూర్ సంతోష్రావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగ రమేష్ కుమార్, సీడీసీ మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్, కరెంటు రాజాగౌడ్, సోమా నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.